హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలను చదువుకుందాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగును చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. చాలు. బైబిల్ గ్రంథంలో ఈ రాత్రికాల సమయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు సంఘముగా దేవుని పిల్లలమైన మనం కూడుకోవాలి? ఎందుకు ఆయన సన్నిధిలో అనుదినము కూడుకొని ప్రార్థన చేయాలి? ఎందుకు అనుదినము కూడుకొని దేవుని మాటలు మనం ఆలకిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అని అంటే, ఆ దినము సమీపించే కొలది మరి ఎక్కువగా లాగును చేయండి అని అంటున్నాడు. ఏ దినము అని అంటే రాకడను గూర్చిన దినం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో నా రావతారిగా 33.5 సంవత్సరాల జీవితాన్ని ఆయన జీవించి ఈ లోకంలో శిలువ మరణమును పొంది మృత్యుంజయుడై 3వ దినాన సజీవునిగా లేచి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారు తనను నమ్మిన వారికి తనను తాను భూమి మీద 40 దినాలు అగపరుచుకొని చివరికి ఆయన పరమునకు వెళుతూ చెప్పిన మాట ఏంటనంటే, నేను తండ్రి వద్దకు వెళుతున్నాను, నేను వెళ్ళి నేనుండే స్థలములో మీరును ఉండులాగున మీ కొరకు నేను స్థలమును సిద్ధపరుస్తాను. అయితే నేను వచ్చు వరకు మీ అందరూ ఏం చేయాలనంటే యెరూషలేములోను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యి ఉండండి అని అంటాడు. అంతేకాకుండా సంఘముగా మీ అందరూ కూడుకొని ఒకే స్థలములో ఉండి నేను చెప్పిన యుగ సమాప్తి వచ్చే వరకు కూడా ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఏమాత్రమునో వెనుకాడక ఉండాలి అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తాడు. అపోస్తలులు కూడా అదేగా జ్ఞాపకం చేసేది. ఈ మధ్యకాలంలో అపోస్తలుల బోధ అని అంటున్నాం. అపోస్తలుల బోధ అని అంటే తెల్ల ప్యాంటు లాల్చి ఒకటి వేసుకొని, తెల్ల చీర తెల్ల జాకెట్ వేసుకొని, జళ్ళు వేసుకోకుండా, పూలు ఎట్టుకోకుండా, ముడి పెట్టుకొని, భర్తను గౌరవించకుండా కదండి, పెద్దవాళ్ళను గౌరవించుకుండా ఉంటే నువ్వు అపోస్తలుల బోధలో ఉన్నట్టు కాదు. అపోస్తలుల బోధ ఏంటి? మీరు చదవండి ఒకసారి. 12 మంది శిష్యగణం, 12 మందిలో కూడా 13 ఆయన ఇంకొక ఆయన జాయిన్ అయ్యారు. ఎవరైనా సౌలు అనే ఆయన పౌలుగా మార్చబడ్డారు. వీళ్ళు బోధించిన బోధ ఏంటి? పేతురు భక్తుడు పెంతెకొస్తు దినాన నోరు తెరిచి నోరారా బోధించిన మాట ఏంటనంటే, అబ్బాయి మీరు ఏ యేసునైతే నజరేతు వాడని, వడ్లవాని కుమారుడని, మరి ఎగుబుట్టిన వాడని, ఆయన ఒక ఆర్డినరీ పర్సన్ అని చెప్పి తృణీకరించారో, నోరు బారేసుకున్నారో, అంతేకాకుండా చెయ్యి జారారు, కాలు జారారు, చివరికి 4 జారి మోమున ఉమ్ము కూడా వేశారే, ఆ యేసే లేఖనాలలో చెప్పబడిన మెస్సయ్య. ఆ యేసునందు తప్ప వేరొక నామములో రక్షణ లేనే లేదు. ఇది అపోస్తలుల బోధ. మరి మనమేం బోధ చేస్తాం? మన ఇష్టం వచ్చినవి అన్నీ చేసి ఇదిగో ఇది అపోస్తలుల బోధ అని అంటాం. బోధ కాదు, బోధలతో వచ్చిన బాధ. వాక్యం చూస్తే అపోస్తలులు చెప్పిన మాట అదే. ఏ యేసునైతే మీరు మామూలు మానవులు అనుకున్నారో ఆయన మానవుడు కాదురయ్యా, ఆయన మానవాళిని పున్నామ నరకం నుంచి విమోచించడానికి వచ్చిన లోక రక్షకుడు. ఆయనే ప్రవచనాలలో చెప్పబడిన మెస్సయ్య. అంతేకాదు, ఈ మాట చెప్పగానే ఆది అపోస్తలుల్లో మొదటి పేతురు భక్తుడు ఆ మాట చెప్పగానే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతెకొస్తు దినాన దేవుని ఆత్మను పొందుకున్నాక ఈ రీతిగా బోధ చేయగానే అక్కడ ఉన్నోళ్ళకట వాక్యం పొడుచుకున్నదంట. వాక్యం గుచ్చుకుంటుందండి, వాక్యం తగిలిద్ది, అప్పుడప్పుడు వాక్యం పొడుచుకున్నప్పుడు బైబిల్లో కొంతమంది ఏమో అయ్యా రక్షణ పొందటానికి నేనేం చేయాలన్నారంట. ఇంకొక బ్యాచ్ ఉన్నారు, వాళ్ళంట పండ్లు పటపటా గురికి ఏం పొడుచుకొని
వాక్యం పొడుచుకొని స్తెఫనుని చంపటానికి రాళ్ళు రువ్వారంట. ఇంకొంతమంది ఉంటారా, వాక్యం పొడుచుకుంటుంది కానీ నొప్పి కూడా తెలియకుండా యాక్షన్ చేస్తారంట. దొంగకు తేలు గుడితే ఎట్ట ఉంటుంది అట్ట. పేతురు భక్తుడు, పౌలు భక్తుడు, ఆది అపోస్తలులు ఆ రోజుల్లో చెప్తుంటే పౌలు గారు చెప్పిన మాట పొడుచుకొని, అయ్యలారా నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ దీని గురించి ఇంకొకసారి ఆలోచిస్తాంలే అన్నారంట. ఇదొక బ్యాచ్ కదండి. ఇక్కడ వీళ్ళకు కూడా వాక్యం పొడుచుకొని హృదయంలో పొడవబడిన వారై పేతురు భక్తుని అడుగుతున్నారంట, అయ్యా అయితే ఆయన రక్తాపరాధం మా మీద ఉన్నది కదా, ఇప్పుడు మేము ఆ రక్తాపరాధం నుంచి విముక్తులం కావాలనంటే ఏం చెయ్యాలి అనంటే అప్పుడు ఆయన చెప్తున్నాడంట 2వ అధ్యాయము 38వ వచనంలో అంటాడు, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమును పొంది అప్పుడు పొందుదురు అని మూర్ఖులకు ఈ తరము వారికి వేరయ్యి. అది అపోస్తలుల బోధ. యేసును గురించి తప్ప ఇంకొకటి కాదంట. యేసే దేవుడు, యేసే దేవుని కుమారుడు, యేసే ప్రవచనాలలో చెప్పబడిన మానవాళిని పున్నామ నరకం నుంచి విమోచింపగలిగిన వాడు. మీరు ఏ యేసునైతే తృణీకరించారో అదిగో ఆ యేసే దేవుని కుమారుడని ఆయన జ్ఞాపకం చేశారు. అపోస్తలులు అందరూ చెప్పిన బోధ అది, అపోస్తలుల బోధ అది. అంతేకాకుండా ఇంకేం చేస్తారో తెలుసా, అపోస్తలుల కాలంలోనట 2వ అధ్యాయం 42వ వచనం అపోస్తలుల కార్యములను చూస్తే ఆ బోధ విని బాప్తిస్మమును పొందిన వాళ్ళు ఆ రోజు 3000 మంది. ఎంతమంది బాప్తిస్మం పొందారంటే అండి? 3000 మంది. పొందిన వాళ్ళు ఏం చేశారో తెలుసా, వీరందరూ అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక మనం మెడదెగినా ఉండం. మళ్ళీ అంటాం అపోస్తలుల బోధ కావాలి. ఏ బోధ కావాలి? అపోస్తలుల బోధ. సహవాసంలో ఉండాలి. యేసు దేవుని కుమారుడని నమ్మాలి. యేసు ద్వారానే పాప క్షమాపణ అని నమ్మాలి. ఈ నామములో తప్ప మరి ఏ నామములో మనకు మేలు కలగదని నీవు నమ్మాలి. నమ్మిన నీవు నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మమును పొందాలి. పొందిన నువ్వేం చేయాలనంటే పరిశుద్ధుల సహవాసములో నిలిచి ఉండాలి. ఉండగలుగుతున్నావా? ఎక్కడున్నావు? మారు మనసు పొందావు, బాప్తిస్మం పొందావు. ఆది అపోస్తలుల కాలంలో అనుదినము తప్పక దేవాలయంలో కూడుకుంటున్నారు. మరి నువ్వు ఎక్కడ ఉంటున్నావు? తప్పించుకొని ఎక్కడెక్కడో కూడుకుంటున్నావా? దేవునికి స్తోత్రం. అర్థం చేసుకోవాలి. తప్పించుకొని కాదు, వాళ్ళు తప్పక ఏ పరిస్థితులలోనైనా మందిరానికి దూరం కాల, సహవాసానికి దూరం కాల, పరిశుద్ధుల గుంపుకి ఎడంగాల, దేవుని మాటలకు భిన్నంగా నడవలా, దేవుని వాక్యానికి అవిధేయులు కాల, విధేయత చూపించారు. అందుకే దేవుడు ఆ దినాలలో వారిని ఆశీర్వదించి అభివృద్ధి చేశాడు. దేవుని జనాంగమా, దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. వీరందరూ సహవాసంలో ఉన్నారు. ఇలాగును మీరు ఎప్పటిదాకా ఉండాలి అనంటే ప్రభు రాకడ వచ్చే వరకు ఉండాలి, లేదా మనం లోకాన్ని విడిచిపోయే వరకు ఉండాలి. అలాగునుంటే మనకి ఏం కలుగుతుంది అనంటే యేసయ్య వచ్చినప్పుడు తనతో కూడా మనలను కొనిపోతాడు. తానున్న స్థలములో నీవు నేను కూడా ఉండటానికి ఒక అవకాశాన్ని మనకి అనుగ్రహిస్తాడు. బాప్తిస్మం పొందాం కదండి, మనకు దొరికిద్ది కదండి అనంటే బాప్తిస్మం పొందినంత మాత్రమే కాదట. బాప్తిసాన్ని పొందిన మనం మరణము వరకు నమ్మకంగా ఉండాలి. లోకంలో పరిస్థితులు ఏమన్నా ఏమి లేకపోయినా, కష్టమైన నష్టమైన శ్రమైన ఇరుకైన ఇబ్బంది అయినా సౌఖ్యమైన దుఃఖమైన మనమందరం అట ఆయన సన్నిధిలో సంఘంలో పరిశుద్ధుల సహవాసంలో కూడుకునే వారిగా ఉండాలి. ఆయనను ఆశ్రయించాలి. ఈ మాటలన్నీ విని చాలా కాలం బాగానే కూడుకున్నారట. కానీ హెబ్రీయులలో యేసును నమ్మిన వారు కొంతమంది కూడుకొని కొద్ది రోజులు పోయిన తర్వాత వాళ్ళకి ఏమొచ్చిందనంటే చదువుకోకముందు కాకరకాయ అన్నాడంట, చదువుకున్న కేకరకాయ అన్నాడంట. అట్టాగనే వీళ్ళు భక్తి ముదిరిపోయి చివరికి ఎట్టాగ అయ్యారనంటే నిర్లక్ష్యం వచ్చిందనంట. భక్తిలో ప్రారంభంలో బాగా ప్రార్థన చేశారు, అన్న కూడుకున్నారు, దేవుని సన్నిధికి వచ్చారు, సహవాసంలో ఉన్నారు. కానీ తర్వాత ఏమయ్యారనంటే రాను కూడుకోవటం మానుకున్నారంట. సరే మీలాంటి కూడుకునే వాళ్ళు అడిగారంట వాళ్ళని, మీకు అర్థం కావటానికి కథలాగా చెప్తున్నా. అడిగి ఎందుకు మీరు కూడుకోవటం మానుకుంటున్నారు? ఇదివరకు బాగానే వచ్చేవాళ్ళుగా, ఇదివరకు బాగానే ప్రార్థన చేసేవాళ్ళుగా, అక్క చెల్లె అన్న తమ్ముడా
ఏమైంది మీకు? ఏంటి దేవుని సన్నిధిలో కూడుకోవాలి? పేతురన్న బోధ చేశాడు, పౌలు భక్తుడు జ్ఞాపకం చేశాడు, యోహాను భక్తుడు, ఆంద్రేయ, వీళ్ళందరూ చెప్పినప్పుడు మనం విన్నాం. స్టెఫను పరిస్థితులన్నీ కూడా మనం విన్నాం కదా. ఎంతమంది బోధ చేసినప్పుడు మనం అందరం అనుదినము కూడుకున్నాము. మరి ఎందుకు ఈ మధ్య మనం కూడుకోవట్లేదని అంటే కొంతమంది చెప్పారంట, ఏం కూడుకుంటాం, అసలు మనం కూడుకునే ఉద్దేశం ఏంటి? రాకడ ఉంది, రాకడ వచ్చినప్పుడు తనను నమ్మిన వాళ్ళని తనతో కూడా తీసుకెళ్తాడు, అప్పుడు మన ఆత్మలు పరలోకంలో ఉంటాయి. దీనికోసమే కదా మన కాన్సెప్ట్. ఏంటి అని అంటే పరలోకంలో చోటు చేసుకోవాలి. ఆ పరలోకంలో చోటు చేసుకోవాలనంటే ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళాలి. చెప్పిన ఆయన పరమునకు వెళ్ళాడు, ఒలీవల కొండ మీద నుంచి అలాగున ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఇంతవరకు మళ్ళీ ఆయన రాలా. కాబట్టి ఆయన రాకడ ఆలస్యం అయ్యేసరికి వీళ్ళ భక్తి జీవితంలో కాస్త నిర్లక్ష్యం అనేది వచ్చిందంట. అందుకని ఆయన అంటాడు, ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఓ చక్కని మాట 37వ వచనంలో అంటాడు, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. ఏమండి, కొంతమంది ఆలస్యం చేస్తున్నాడు అనుకున్నట్టుగా ఆయన ఆలస్యం చేసేవాడు కాదు. మరి ఎందుకని ఆయన ఆలస్యం చేస్తున్నాడనంటే అంతటా అందరూ మారు మనసు పొందవలని ఆయన ఇచ్చేయించి ఆలస్యము చేస్తున్నారు. ఏం తొందరగా వస్తే ఏమైందనంటే అనేకులు మార్పు లేని వాళ్ళు ఉన్నారు, వారు లయమైపోతారు. ఏ ఒక్కరు నశించటానికి ఇష్టం లేదు. నువ్వు అనొచ్చు, నీ కడుపును పుట్టిన బిడ్డ విషయంకి ఆయన ప్రాణం మీదకి వచ్చేసరికి రొమ్ములు కొట్టుకొని ఏడుస్తావు. బయట వాళ్ళు అయితే అయ్యో పాపం అట్టయిందే, ప్రార్థన చేద్దాంలే అని అంటాం. కానీ నీ బిడ్డ దగ్గరికి వచ్చేసరికి అంటావు, అమ్మో దేవుడో నా బిడ్డకే వచ్చిందమ్మో ఈ బాధ అని అంటాం. అలాగనే దేవునికి మనమందరం బిడ్డలం గనుక, మార్పు లేని వారు అనేకులు ఉన్నారు గనుక వారందరూ మార్చబడటానికి వారికి అవకాశం ఇస్తూ ఆలస్యము చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఆలస్యాన్ని మన మీద అలుసుగా తీసుకొని సంఘంగా కూడుకోవటం మానుకోకూడదు. హెబ్రీయులలో ఆ దినాలలో అనేకులు సంఘంగా కూడుకోవటం మానుకున్నారు. కారణం ఏంటనంటే వస్తానన్న ఆయన రాకడ ఆలస్యము అయ్యింది. అందుకే నమ్మకం కోల్పోతున్నారు, విశ్వాసంలో సన్నగిలుతున్నారు, కూడుకోవటం మానుకుంటున్నారంట. మరి ఈ రాత్రి నువ్వెందుకు కూడుకోవట్లేదో, ఈ మధ్యకాలంలో నువ్వెందుకు ఆదివారం కూడా కూడుకోలేకపోతున్నావో ఆలోచన చేసావా? రాకడను గురించి అనుమానం ఉన్నదా? వస్తానన్న దేవుడు రాడు అని అనుకుంటున్నావా? ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఆకాశం గతించిపోద్ది, భూమి గతించిపోద్ది, ఈ లోక నటనంతా లయమైపోద్ది, కానీ ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు, వాగ్దానములన్నీ నెరవేర్చువాడు. అందుకని అంటాడు, వాగ్దానములన్నీయో నెరవేర్చు ప్రభుడవు నీవే, వాగ్దానములన్నీయో నెరవేర్చు ప్రభుడవు నీవే. ఆయన నెరవేర్చే దేవుడు, తప్పే దేవుడు కాదట. కాబట్టి ఆయన వాగ్దానం చేసిన వాడు రానయ్య ఉన్నాడు గనుక ఆయన రాకడ లోపు మనం ఎట్లాగునుండాలి అని అంటే మరీ ఎక్కువగా కూడుకోవాలి. నీ మట్టుకు నువ్వు ఒక నిర్ణయానికి రావాలి, నా మట్టుకు నేను ఒక నిర్ణయానికి రావాలి. మనం కూడుకొని ఎవరితోనో నాకెందుకులే చెప్పారుగా నేను కూడుకుంటున్నానుగా అని అనుకోవటం కాదంట. ఒకరినొకరు ఏం చేయాలంట? మనం ఒకరినొకరు ప్రేరేపించాలి, పురికొల్పాలి అన్న దగ్గర చిన్న అంకె వేసి ఏం చెప్తున్నాడు తెలుసా? క్రింద ఏమని రాస్తాడు దానిలో? ఆ హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ అంటాడు 25వ వచనంలో, సమాసముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించగలుగుతున్నావా? అన్ని విషయాల్లో హెచ్చరిస్తాం, చాలా హెచ్చరిక చేస్తాం, కానీ మంచి పనికి మాత్రం ఎవరు హెచ్చరిక చేయరు కదండి. ఆ తర్వాత ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగును చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. పురికొల్పవలెనన్న దగ్గర 2 అనేసి క్రింద అంటాడు రేపవలెను. రేపటం అని అంటే బాగా పొయ్యి మండి ఆరిపోయితే ఆ పొగ ఊదటానికి ఊదురు గొట్టం ఒకటి తీసుకొని ఊదితే అదేమైద్ది? పైన కమ్మిన బూడిదే రేగి ప్రక్కకెళ్ళి ఎర్రగా కనకన నిప్పులు కనపడి ఊదే కొద్దీ గనగన మంటలో
మరి మనం చాలామంది రేపబడుతున్నాం. దేనికి రేపబడుతున్నాం? దేవునికి దూరం కావటానికి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉండటానికి, ఈ మధ్య దేవుని సేవకులకు కూడా వ్యతిరేకం అవటానికి రేపబడుతున్నారు. ఎంత విచారం అండి. ఈ మధ్య ప్రపంచంలో, మరి ముఖ్యంగా మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మందిరాలను కూల్చడానికి రేపబడుతున్నారంట. ఇది ఎక్కడ గోలండి? దేవునికి స్తోత్రం. జాగ్రత్త. దేవుని వాక్యం అంటుంది, పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది, మనం పురికొల్పబడాలి, రేపబడాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, తోటి వారితో చెప్పాలి, రాకడ సమీపంగా ఉన్నది, సంఘానికి దూరం కాకూడదు, సహవాసానికి దూరం కాకూడదు, భక్తి జీవితానికి ఎడం కాకూడదు, ప్రార్థన చేయటంలో ఎడమయ్యి కాస్త దిగజారిపోతే పరిస్థితులు తారుమారు అవుతాయంట. అందుకనే దేవుని సన్నిధిలో కూడుకొని దేవుని మీద నమ్మకం ఉంచి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అలాగనుంటే మనకి ఏం మేలు కలుగుతుంది అని అంటే ఆయన రాజ్యములో ఉండే భాగ్యము దక్కుతుంది. అనుదినం ప్రార్థన పెట్టడంలో ఉద్దేశం ఏంటన్నానంటే దేవునిని ఆశ్రయించి ఆయన సన్నిధిలో కూర్చుంటారని. ఆశ్రయించితే ఏమైంది? యెహోవాను ఆశ్రయించటం వలన దేవుడు అంతకంతకు వర్ధిల్ల చేశాడంట. ఎవరన్నా తెలుసా? రాజైన ఆస యెహోవాను ఆశ్రయించటం ద్వారా అతనిని అంతకంతకు వర్ధిల్లేటట్టు చేశాడు. తన రాజ్యమునకు నలుదిశల నెమ్మది కలిగేటట్లుగా దేవుడు చేశాడు. మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? దేవుని ఆశ్రయిస్తున్నామా? దేవుని ఆశ్రయించడం అని అంటే నిండు మనసుతో గుడి ముందు నిల్చొని తల మీద గుండెలకి కుడి పక్కన ఎడం పక్కన సిలువ వేసుకుంటే ఆశ్రయించినట్లు కాదు. లేకపోతే సిలువే నా శరణాయనోరా అని పాడినంత మాత్రానే కాదు. చూడాలి, ఎట్లాగును చూడాలి. సిలువలో వేలాడుచున్న యేసుని, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, కరిగి కరిగి నీరగుచున్నదిరా సిలువే నా శరణాయనోరా. చూడాలి, సిలువ త్యాగాన్ని అర్థం చేసుకోవాలి. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని పణముగా పెట్టడంలో ఉద్దేశం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఇంకెంతకాలం అండి దేవునికి ఎంతకాలం దూరంగా ఉందామండి? మారు మనసు పొందాము, బాప్తిస్మం పొందామని చెప్పుకొని బాప్తిసాన్ని పొందిన తర్వాత సహవాసానికి దూరం కాకూడదు, దేవుని సన్నిధిలో దేవుని పిల్లలతో కలవటం మానుకోకూడదు, ప్రార్థన చేయటం మానుకోకూడదు, వాక్యం చదవటం మానుకోకూడదు, వాక్యం చదవటం రాకపోతే వినటం మానుకోకూడదు, విన్న దానిని ధ్యానం చేయటం మరచిపోకూడదు. భక్తుడైన దావీదు గారు అంటారు మొదటి కీర్తనలో, దేవా నేను బహుగా ఫలించటానికి గల కారణం ఏంటి అని అంటే నీ వాక్యమును నేను ధ్యానించటం, నీ వాక్యమును నేను ధ్యానించటం. ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే జుంటి తేనె ధారల కంటే మధురంగా ఉంటుంది. నీ వాక్యమును ధ్యానించుచుండగా క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉన్నది అని అంటాడు. ఎంత మంచి మాటలు! కనుక ఈ రాత్రి కూర్చున్న నీవు నేను రాకడ సమీపంగా ఉన్నది, ప్రపంచ వినాశనం బహు సమీపంగా ఉన్నదండి, దుర్దినములు దాదాపుగా వచ్చేయండి. ఇక ఈ దినములలో నాకు నెమ్మది లేదని చెప్పే దినాలని ప్రసంగి భక్తుడు ఒకటి అంటాడే, అవన్నీ నెరవేరుతున్నాయి. ఈ మాట చదవండి, నేను ప్రార్థన చేస్తాను. ఎందుకు మనం అనుదినం కూడుకోవాలి? ఎందుకు దేవుని సన్నిధిలో కూడుకొని ప్రార్థన చెయ్యాలి అని అంటే రాకడ సమీపంగా ఉన్నది, ప్రేమ చల్లారిపోకూడదు, అక్రమం అనేకులలో విస్తరించుచున్నది, మనం క్రమం కలిగిన వారిగా ఉండాలి. ప్రసంగి భక్తుడు చివరి అధ్యాయంలో ఓ చక్కని సందర్భాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఓ శ్రేష్టమైన విషయాన్ని నీ కొరకు నా కొరకు పొందుపరిచి ఉన్నాడు. 12వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం జ్ఞాపకం చేసుకుందాం. దుర్దినములు రాకమునిపే వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకమునిపే తేజస్సునుకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము. ఎవరిని తెచ్చుకోవాలంటండి? సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోవాలి. ఎప్పుడు తెచ్చుకోవాలి?
చాలా టైం ఉందిలేండి, సూర్యుడు నలుపయ్యే రోజు ఉందిగా, నీకు అవకాశం ఇస్తే పడతావు. సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, అన్నీ బాగా పడతాం. చెట్టుకొకరు పొట్టుకొకరై ఆ రోజున అనాథగా మిగిలి ఏడ్చే రోజు అని అంటాం. అసలు నువ్వు పాడుతుంటే గుండెలు పగిలిపోయి కన్నీరు మున్నీరుగా వినేవాళ్ళు ఏడుతున్నారు. కానీ పాడిన తర్వాత ఏం పాడావమ్మా అంటే, ఏదో రాగం తాళం కొద్దిగా వచ్చు కాబట్టి తప్పకుండా పాడా, మిగిలినన్నీ తప్పటమే. దేవునికి స్తోత్రం. వాక్యం అంటుంది ఓ శ్రేష్టమైన మాట. దుర్దినములు రాకమునిపే ఆయన చెప్పిన గుర్తులన్నీ నెరవేరుతున్నాయి. కరువులు వచ్చాయి, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధ సమాచారాలు, భయంకరమైన కరువు, మందులేని రోగాలు, మందులు కనిపెట్టలేని వ్యాధులు, అనేక మందికి నష్టాల మీద నష్టాలు, కరువులు, భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. ఇవన్నీ దేనికి గుర్తు అనంటే ఆయన రాకడకి గుర్తు. ఆయన రాకడికి గుర్తు అంటే ఆ దినము సమీపంగా ఉన్నది. ఇప్పుడు ఆ దినం సమీపించుచున్నది కాబట్టి మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన నువ్వేం చేయాలి? బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందిన నువ్వేం చేయాలి? అపోస్తలుల బోధ ప్రకారం మూర్ఖులకు వారికి వేరవ్వాలి. మూర్ఖులతో మూట కట్టుకొని ప్రయాణం చేయకూడదు. వేరయ్యి నువ్వెక్కడ ఉండాలి అని అంటే సంఘంలో ఉండాలి, పరిశుద్ధుల గుంపులో ఉండాలి, తెగక ప్రార్థన చేయటంలో ఉండాలి, రొట్టె విరవటంలో ఉండాలి. అప్పుడు నీవు దేవుని రాజ్యానికి వారసత్వాన్ని పొందుకుంటావు. ఆ దుర్దినాలు ఎట్లాగునుంటాయి అనంటే ఇంకా ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. చూసారా? ఇంటి కావలి వారు ఎవరు? కావలి వాళ్ళు ఎవరు? బలిష్ఠులు ఎవరు? ఈ రోజున ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు నిటారుగా నిలుచుంటావు. ఏ విధమైన షివరింగ్ నీకు ఉండదు, వణుకు నీకు ఉండదు. కానీ ఆ వయసు కాస్త పెరిగిపోయి 20లో వాళ్ళు 90లోనికి వచ్చిన తర్వాత చూస్తే వణుకుతూ ఉంటుంది. గ్లాస్ ఇచ్చినా కూడా ఆ గ్లాసులో ఉన్న టీ కానీ పాలు కానీ పైన పోసుకుంటారు. ఏంటి సంగతి అనంటే ఏమైపోయింది? నరాల సత్తువ తరిగిపోతుంది. అంతేకాదు కండరాల బలం కరిగిపోతూ ఉంటుంది. అంతేకాదు వంగిపోతావు. నీకున్న బలం అంతా ఉడిగిపోయి వంగిపోయి ఇంకొక దాని మీద కర్ర మీద ఆధారపడే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇంకా ఏమన్నట్టు తెలుసా? ఆ తర్వాత మాట్లాడుతూ అంటారు, బలిష్ఠులు వంగుదురు, పలి చాలించుకొందురు, కిటికీలలో నుండి చూచువారు చూడలేకపోవుదురు, తిరగటి రాళ్ళ ధ్వని తరిగిపోవును అని అంటాడు. కిటికీల్లో చూసేది ఎవరు? కంటి చూపు తరిగిపోద్ది ఒక వయసు వచ్చిన తర్వాత. ఈ మధ్య వయసుతో పని లేదు, వయసుతో పని లేదు. 2కు 2 4 కళ్ళు వస్తున్నాయి. వయసుతో పని ఉందా? పరిస్థితులు అది, ప్రొడక్షన్ అది, మనం తినే తిండి అది, మనం తిని అది. ఏదో వరకటి రోజుల్లో అయితే ఓ దైవ సేవకులు నేను ఎరుగుతున్నా, ఇక్కడే గుడివాడలోనే నేను ఎరుగుదును. దాదాపు అందరికీ పరిచయం. LEF సహవాసంలో ఒక గొప్ప దైవ సేవకులు, మీ అందరికీ తెలుసు, సూరయ్యనాయన గారు. మొన్న పుట్టినరోజుకి నేను వెళ్ళా. నేను విక్టర్పాల్ గారు, మన వినుకొండ కోటేశ్వరరావు గారు తీసుకెళ్తే ఆ దైవ సేవకుల దగ్గరికి వెళితే చూస్తున్నారు, పేర్లు ఎవరయ్యా అని చెప్పి చూస్తే పేపర్ మీద రాసేగానే గుర్తుపడుతున్నారు. 100 ఏళ్ళు దాటిపోయింది, కళ్ళజోడు లేదు. పేపర్ మీద రాసిస్తే చదువుతున్నారు. పేపర్ మీద ఎంత ఆశ్చర్యమండి, ఎంత గొప్ప దేవునండి. ఆకివీళ్ళలో యేసురత్నం నాయన గారు అని ఉండేవాళ్ళు. ఆయన దగ్గరికి బొమ్మలూరులో పరిచర్య చేస్తున్న మా స్నేహితులు సేవకులు ఆశీర్వాదం గారు తీసుకెళ్లారు. ఆ దైవ సేవకుడిని కూడా చూశానండి నేను. DJS దినకరణ గారు, అభిషిక్తులైన దైవచనులు. ఆయన మరణము వరకు కూడా దేవుడు అదే కంఠం, అదే స్వరం. దేవుడు ఆశీర్వదించితే ఎంత భాగ్యమండి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారులారా, కానీ ఇక్కడ మనం చూస్తున్నాం అనేక మంది జీవితాలలోనంట కిటికీలలో నుండి చూచువారు చూడలేకపోదురు. అంటే చూపు తరిగిపోద్ది, బలం తరిగిపోద్ది, నరాల సత్తు తరిగిపోతుంది. అంతేకాకుండా తిరిగిటి రాళ్ళ ధ్వని తరిగిపోతుంది, అంటే జీర్ణశక్తి తరిగిపోతుంది. ఇక మనిషి అంటాడంట, ఈ బ్రతుకులో నాకు సుఖమేదీ లేదు అని చెప్పే దినాలు వస్తూ ఉంటాయి. అందాక రాకుండా అన్నీ బాగున్నప్పుడే దేవునికి మన హృదయంలో చోటివ్వాలంట. అందుకనే ఓ భక్తుడు పాట రాస్తూ రాజమండ్రి దగ్గర ఉన్న ఆయన, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు
వాలిపోకముందే నన్ను వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా. ఆశ ఉండాలండి మనకి దేవుని సన్నిధిలో. కనుక ఈ రాత్రి నా మాటలు ముగిస్తున్నాను. బైబిల్ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది, ఏదో భక్తి అనే ముసుగులో నీకు నచ్చినట్టు నువ్వు, నాకు నచ్చినట్టు నేను ఉంటాం కాదు. దేవుని వాక్యం మనకు చెప్పే పద్ధతిని మనము పాటించాలి. అపోస్తలులు చేసిన బోధ ఏది అనంటే, మీరు ఏ యేసునైతే సిలువ వేశారో ఆ యేసే లోకానికి రక్షకుడు, ఆ యేసే మానవాళిని పున్నామ నరకము నుంచి విమోచించాడు. అయ్యో, ఆయనను మేము తృణీకరించాం, ఆయనను మేము త్రోసివేశాం, ఈ రక్తాపరాధం మా మీద మా పిల్లల మీద ఉండునుగా కన్నామయ్యా, అయ్యా మాకు విముక్తి ఎట్లాగున్నానంటే, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి. రెండవది, ప్రతివాడును పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మమును పొందండి. మూడవది, ఇదే యేసుక్రీస్తు మార్గములో బోధలో మీరు నిలిచి ఉండండి. ఆ తర్వాత పరిశుద్ధుల సహవాసంలో ఉండండి, రొట్టె విరువటంలో ఉండండి, ప్రార్థన చేయటంలో ఎడతెగక ఉండండి. కొద్ది కాలం హెబ్రీయులలో కొందరు ఉన్నారట, కానీ మానుకుంటున్నారంట. మానుకుంటున్న వాళ్ళని హెచ్చరిక చేస్తున్నాడు. ఈ రాత్రి మాటలు ఆలకిస్తున్న నీవు బాప్తిస్మం పొందిన తొలి దినాలలో చాలా క్రమంగా కూడుకున్నావు, కానీ ఈ మధ్యకాలంలో నువ్వు కూడా దూరం అవుతున్నావుగా, సహవాసానికి ఎడమవుతున్నావుగా, వాక్యం చదవటం మానేశాంగా, వాక్యం విన్నా దానిని ధ్యానించటం దాదాపుగా విడిచిపెట్టాముగా. అందుకే కష్టాలు, అందుకే శ్రమలు వస్తున్నాయి. కాస్త ఆలోచన చేసి యెహోవాను ఆశ్రయించుదాం. ఆశ యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు ఆయనను దీవించాడు, ఆయనను ఆశీర్వదించాడు, నలుదిశలా ఆయనకి నెమ్మదిని కలుగు చేశాడు. అంచేత మరి రాత్రి కూర్చున్న నీవు నేను కూడా దేవుని సన్నిధిలో భక్తుడైన ఆసాకు వలె, రాజైన దావీదునుకు వలె మన దేవుడైన యెహోవాను ఆశ్రయించి ఆయన ద్వారా నెమ్మదిని పొందుకొని అంతకంతకు వర్ధిల్లుదాం, వర్ధిల్లటానికి కూడుకొందాం. ఆశ్రయించిన మనం ఆ దేవుని పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఆయన ద్వారా దైవికమైన మేలులను, స్వస్థతను పొందుకొని అనుభవించుదాం. ఆ రీతిగా అభివృద్ధి పొందటానికి ప్రభు మాటలు మనకు సహాయం చేయునుగాక. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి విన్న వాక్యమును బట్టి ప్రభు సన్నిధిలో కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. రేపు ఆదివారం దేవుని సన్నిధికి దూరం అవ్వక ప్రభు సన్నిధిలోనికి మనం చేరుకుందామండి. ప్రభు పాదాల దగ్గరికి మనం కూడుకుందాం. ఈ రాత్రి ఒక నిర్ణయానికి వద్దాం, ఈ రాత్రి ఒక నిశ్చయితకు వద్దాం. ఒకవేళ దేవునికి మనం దూరం అయితే, దేవునికి మనం ఎడమైతే భయంకరమైన కష్టాలు, శ్రమలు వస్తాయి. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వానికి శ్రమలు విస్తరిస్తాయి. దేవుని సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాలని, మన బ్రతుకులని పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ప్రభు సన్నిధిలో నిండు మనసుతో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా కుటుంబాన్ని దీవించండి అయ్యా. నా ప్రారంభపు దినాలకు వలె నిన్ను ఆశ్రయించే భాగ్యం నాకు దయచేయండి అయ్యా. నీవు నాకుంటే చాలు ప్రభువా, నీతోనే నా జీవితాన్ని గడుపుతానయ్యా. ప్రభువుని అడుగుదాం, ప్రభువుని ఏడుకుందాం. ప్రభు సన్నిధిలో మనసారా ఆయన పాదాల చెంతకు వచ్చి ప్రార్థన చేయటానికి సమర్పణ కలిగి ఉందాం. ప్రార్థన చేద్దామండి. పెదవులు విప్పుదాం. దేవా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నా స్థితిగతులను మెరుగుపరచయ్యా, చేతి పనులను ఆశీర్వదించయ్యా, వ్యాపారములో అభివృద్ధిని దయచేయండి అయ్యా. నేను చేస్తున్న పని పాటలలో, ఉద్యోగములలో నలుదిశలా నాకు నెమ్మదిని కలుగు చేయి ప్రభు అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం, కోరుకుందాం. హృదయపూర్వకంగా ప్రార్థనలో మనం గడుపుదాం. కొద్ది సమయం అందరం ప్రార్థన చేద్దాం. జీవాధిపతి మీకు వందనాలు చెల్లిస్తున్నాను.